హాయ్ వ్యూయర్స్, నమస్తే అండి అందరికీ. ఈరోజు మేము మా పొలం దగ్గరకు వచ్చాము. ఇక్కడ మా ఆవులు ఆఫ్టర్నూన్ 1:00 అవుతుంది. ఇవన్నీ మా ఆవులండి. ఇప్పుడు ఇంక వదులుతామన్నమాట. కొంచెం ఎండగా ఉంది, కొంచెం చలిగా ఉందన్నమాట. సో మా 3 డాగ్స్ని తీసుకెళ్ళి సపోటా తోటలోకి తీసుకెళ్దాము అని అనేసి మా ప్లాన్ ఉంది. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ అవి ఏమేమి చేశాయి, ఎలా ఆడుకున్నాయి అన్నీ మీకు ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇక్కడ మాకి 5 కోకోనట్ ట్రీస్ ఉన్నాయండి. పైన చాలా టాప్లో ఉన్నాయన్నమాట కోకోనట్స్. ఎవరు కోసేకి వీలు లేదనమాట. సో కోతులు ఎక్కుతాయనేసి కంపలు కట్టేసాము మధ్యలో. అక్కడ కంపలు కట్టాము చూడండి, అది. సో ఎవరు పీకరండి ఆ టెంకాయలు. అవి ఎంతలకు అవే రాలిపోవాలి. ఎందుకంటే ఇంత లాంగ్ ట్రీని ఎక్కేవాళ్ళు లేరు మా ఫ్యామిలీలో. అందుకోసం మేము వదిలేసాము. అవి ఎప్పుడైతే కింద పడతాయో అప్పుడు తీసుకొని మేము కూరలకి వాడుకుంటాము, లేదంటే కోతులు తీసుకొని తింటాయి అన్నమాట. మా బెటాలియన్ స్టార్ట్ అయిపోయిందండి. జున్ను, బ్రౌనీ, జాక్, ఈ 3 డాగ్స్ తీసుకొని స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుండి మనకి 10 మినిట్స్ పడుతుందండి సపోటా తోటలోకి వెళ్ళడానికి. జర్నీ స్టార్ట్ చేస్తున్నాము. బ్రౌనీని, జాక్ని మాత్రం థ్రెడ్తో టై చేసామన్నమాట. ఎందుకంటే అవి చెప్పిన మాట వినవు. ఒకదాన్ని వదిలేసినామంటే ఇంకోటి ఆటోమేటిక్గా అస్సలు మన మాట బద్మాష్ చాలా చేస్తుంది. జున్నుని మాత్రం ఫ్రీగా వదిలేసామండి. ఆ వైట్ కలర్లో ఉండేది వచ్చి జున్ను. సో జున్నుని ఫ్రీగా వదిలేసాము, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళదన్నమాట. మా మాట వింటుంది అది. సో అందుకోసం వదిలేసాము ఫ్రీగా. మేము ఎటు వెళ్తే అటు వస్తుంది అనమాట. ఇప్పుడే కాదు, మేము డే 1 నుండి అలానే అలవాటు చేసాము. ఇవి కూడా వింటాయి, బట్ కానీ 2 ఒక తాను ఉంటే అస్సలు వినవన్నమాట. అందుకోసం కట్టేసాము. సో జున్ను అక్కడ పర్సనల్ పని చేసుకొని మళ్ళీ మాతో కంటిన్యూ అయిపోతుంది. పిలుస్తుంటే రా జున్ను కమాన్ వచ్చేస్తుంది. పిలిస్తే వచ్చేస్తుందండి మా జున్ను. ఇలా వెళ్తూ ఉన్నాము. ఎండ ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కడెక్కడైతే నీడ్ ఉందో అక్కడల్లా స్టాప్ చేసుకుంటూ వాటికి కొంచెం రిలాక్సేషన్ ఇస్తూ వెళ్ళాము. ఇక్కడ ఒక్కొక్క తాన జున్ను అయితే డిఫరెంట్గా వెళ్ళిపోతుందన్నమాట. మా దగ్గర రాలేదు. మళ్ళీ మేము లైన్లోకి పిలుస్తున్నాము, రా ఇలా అనేసి వస్తుంది. జాక్, బ్రౌనీ ఇంకా తననైతే వదిలేసామని జలస్తో కొంచెం డల్గా వెళ్తున్నాయి అనమాట. వెళ్ళకన్నా మేము ఇంకా ఫోర్స్గా పద అంటే పోతున్నాయి. సో ఫైనల్గా వచ్చేసామండి సపోటా తోటలోకి. ఇదే మా సపోటా తోట చూడండి. ఇప్పుడైతే యమ్మీ ఫ్రూట్స్ అనమాట. అసలు ఈ ఫ్రూట్ చూసినట్టు ఇంకో ఫ్రూట్ ఉండదు. చూడండి ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయో. ఇప్పుడు సీజన్ అండి. మొన్ననే వర్షాలు పడ్డాయి కదా, ఇంకా మంచిగా స్ట్రాంగ్ అయ్యాయి. బాగున్నాయి ఫ్రూట్స్. మందులు కొట్టి నీట్గా మంచిగా వాటర్ ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగున్నాయి ఇక్కడ. సో గ్రీనరీగా చాలా బాగుంది. మీకు ఇది ఒక్కటే సపరేట్ వ్లాగ్ తీద్దాం అనుకున్నాను, బట్ టైం కుదరక జున్ను, జాక్, బ్రౌనీని ఇక్కడ టైం స్పెండ్ చేసేకి తీసుకొచ్చాను. ఇక్కడ జాక్, బ్రౌనీని ఒక చిన్న చెట్టుకి కట్టేసాము. జున్ను మాత్రం ఫ్రీగా ఉంది కదా, ఇటు నుండి అటు ఎటంటే అటు తిరుగుతుందనమాట. మాటికి కంట్రోల్ చేస్తున్నాము ఇక్కడికి వచ్చేయి అనేసి. ఎందుకంటే ఇక్కడ చాలా గడ్డి ఉందండి, పాములు ఏమైనా ఉండే ఛాన్సెస్ ఉన్నాయనేసి వద్దు వచ్చేయి అనేసి కంట్రోల్ చేస్తున్నాము. అయినా వినట్లేదు, తను ఫ్రీగా ఆడుకుంటుంది. సో ఇక్కడ చూడండి మొత్తం సపోటా తోట ఎలా ఉందో చూడండి. ప్రతి ఒక్క చెట్టుకి మ్యాక్సిమం చాలా కాయలు ఉన్నాయి. ఇక్కడ చిన్న ఒక స్పైడర్ లాగే ఉందండి. స్పైడర్ కాదు అది, బ్లాక్ అండ్ వైట్, చాలా కలర్ఫుల్గా ఉందన్నమాట. ఈ ఇన్సెక్ట్ పేరేమో నాకు తెలియదు. నేను షార్ట్ వీడియోలో కూడా తీసాను, చూడండి, అప్లోడ్ చేశాను. ఎంత క్యూట్, ఎంత బాగుందంటే ఈ కలర్ కాంబినేషను. బాగా చూడండి. ఇది మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. బ్లాక్ అండ్ వైట్ కలరు, థిక్ కలర్స్ అనమాట. ఈక్వల్గా చాలా బాగుండింది. అదో జాక్ ఆ చెట్టుకి, బ్రౌనీని ఈ చెట్టుకి కట్టేశాను. సో ఇక్కడ సపోటాలు చెట్టు కింద పడి ఉంటే మాగిండేటివి, అవి తీసుకొని జాక్ కొంచెం, బ్రౌనీ కొంచెము అలా వేస్తున్నాము. జున్ను మాత్రం కాయలు తినట్లేదండి. తిను షెడ్ దగ్గర బాలాట ఆడి అలవాటు అయిందనమాట. సపోటా వేస్తుంటే బాల్ లాగా తీసుకొని వెళ్ళిపోతుంది. ఇది బాలే కదా అని తీసుకెళ్ళి అక్కడ మళ్ళీ పాస్ పోసి దాన్ని గబ్బు చేసి పెట్టింది. పోస్ట్ మార్టం చేసి పెట్టేసింది. మళ్ళీ ఇంకొక కాయ తీసుకొచ్చాము. తింటదేమో పాపం జున్ను అనేసి, స్వీట్గా ఉందని ఎత్తుకొని వస్తే తను తీసుకోలేదనమాట. తీసుకున్న ప్రతి ఒక్క కాయ బాల్ లాగా తీసుకొని ట్రీట్ చేసి ఆడిపోయి ఆడ పారేసి వచ్చేస్తుంది నోట్తో తీసుకెళ్ళి. చూడండి అట్లా తీసుకొని వస్తుంది. తీసుకురమ్మంటే తీసుకురాలేదు, అది ఎక్కడో వెళ్ళి దాచిపెట్టుకుంటుంది.
ప్రతి ఒక్కసారి అలానే చేసింది. ఇంకా తనకి ఇష్టం లేదని ఆటికి ఓపెన్ చేసి చిన్న పీస్ నోటి దగ్గర రుచి చూపించాము, అయినా కానీ తినలేదు. అందుకోసం వదిలేసాము. ఎందుకు జున్నుకి ప్రెషర్ పెట్టకూడదు కదా, తనకి ఇష్టం లేనిది మనం చేయకూడదు అనేసి వదిలేసాము. తనకి మాత్రం పెట్టలేదు ఆ ఫ్రూటు. తర్వాత జాక్ బ్రౌనీకి మాత్రం చాలా బాగా తిన్నాయండి. చిన్నగా అవి ఎలా పడ్డాయి అంటే ఆ చెట్లో ఉండేటివన్నీ మాగినలేదు, అన్నీ పచ్చిగా ఉన్నాయి. కింద పడినాయండి, చెట్టు కింద మాగిపోయి పడినాయి. అక్కడొక్కాయి పడినాయన్నమాట. అవి మాత్రం పెట్టాము. జాక్ బ్రౌనీ ఇద్దరు చూడండి రిలాక్స్గా కూర్చున్నారు. ఎంత హ్యాపీగా కూర్చున్నారంటే, ఎండ ఉంది కదా, సన్లైట్ చెట్టు కింద చాలా చల్లగా ఉండింది. మనోళ్ళు మాత్రం ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారనమాట. మేము ఎప్పుడొచ్చినా కానీ బయటికి తీసుకొచ్చి ఆడిస్తాం ఇలా. బ్రౌనీ చూడండి ఎంత బాగా, అసలు ఒక వీడియో తీసుకుందాము యూట్యూబ్లో చూసామండి, అలా తలకాయ ఇలా అనడం పప్పీసు. సో అది తీసుకుందాం అనుకుంటే మనోడు స్లోగా తిప్పుతున్నాడు, అది ఫ్లాప్ అయిపోయింది, వీడియో రాలేదు. ఎప్పుడెప్పుడు వేస్తావా అన్నట్టుగా చూస్తున్నాడు కానీ వీడియోకి మాత్రం నాకు పోజ్ ఇవ్వట్లేదు. అయినా చూడండి ఎంత స్టైల్గా టంగ్ పెట్టుకొని గెజబోస్తూ ఎంత క్యూట్గా ఉందో కదండి బ్రౌనీ. నాకు చాలా ఇష్టం అండి, చాలా షైనింగ్ క్వీన్ అనమాట మాకి. ఎప్పుడూ తన స్కిన్ మెరుస్తూ ఉంటుంది, చాలా కాస్ట్లీ బ్రీడ్ లాగా అనిపిస్తుంది అనమాట. నాకు చాలా ఇష్టం బ్రౌనీ. బ్రౌనీ కానీ జాక్ కానీ ఏం వేసినా టకామని క్యాచ్ చేస్తాయన్నమాట. సో బ్రౌనీ ఫ్రూట్ వేస్తుంటే ఎగ్జాక్ట్గా పట్టుకొని నోట్లో టకామని క్యాచ్ చేస్తుంది నోట్తో. చూడండి తన టీత్స్ ఎలా షార్ప్గా ఉన్నాయి, ఎంత షార్ప్గా ఉన్నాయో. ఒకసారి ఎవరైనా చేయి పెట్టినారంటే అంతే పీస్ అయిపోతుంది. చూడండి ఎంత షార్ప్గా ఉన్నాయో. బ్రౌనీకి వచ్చి 2.5 years అండి ఏజ్. ఇప్పుడు 2.5 years అవుతుంది. జాక్ కూడా సేమ్ ఏజ్. ఇద్దరిని 15 daysలోనే తీసుకొచ్చామన్నమాట, జాక్ బ్రౌనీని. జున్నును కూడా 20 daysలో తీసుకొచ్చాము. జున్ను సపరేట్ బ్రీడ్, వేరే డిఫరెంట్ బెంగళూరులో తీసుకున్నాము. జాక్ అండ్ బ్రౌనీని మాత్రం చిత్తూరుకి వెళ్ళి తీసుకొచ్చామన్నమాట. అక్కడ నుండి ఇంపోర్ట్ చేసుకున్నాము. అక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడ నుండి తీసుకొచ్చాము. జున్ను వచ్చి ఫస్ట్ వచ్చింది మా ఇంటికి, తను వచ్చి 6,000 పడిందండి. తర్వాత జాక్ అండ్ బ్రౌనీ వచ్చి 15 days తర్వాత వచ్చాయి. అవి కూడా 15 days బేబీస్ అప్పుడే వచ్చాయి. బ్రౌనీ అండ్ జాక్ వచ్చి 15,000 ఈచ్ పడినాయి అనమాట. 15,000 బ్రౌనీ, 15,000 జాక్ పడింది. టోటల్ 30,000 అయింది. సో జున్ను వచ్చి 6,000కే మాకు దొరికేసింది అనమాట. అంటే ఇవి 2 లాబ్రా డాగ్స్. సో జున్ను వచ్చి క్రాస్ బ్రీడ్ అండి, పెమరియన్లో క్రాస్ బ్రీడు. చాలా మంచి బ్రీడు, రేర్ బ్రీడ్ అనమాట. మనకి ఎక్కడ ఈ లోకల్లో దొరకదు అంత మంచి పొమేరియన్, బెస్ట్ పొమేరియన్ అనము, జస్ట్ క్రాస్ బ్రీడ్ అనమాట. బట్ ఆ క్వాలిటీ దొరకడం రేరు, రిచ్ క్వాలిటీ అనమాట. నీట్గా పెడితే కూడా ఇక్కడ పొలం కదా కొంచెం గలీజ్ పట్టించుకునేస్తుంది ఎన్నిసార్లు స్నానం చేపించినా కానీ. తన హెయిర్ కలర్ వచ్చి ప్యూర్ వైట్ ఉంటుంది. ఒక్క రవ్వ మట్టి ముట్టుకున్నా కానీ క్లియర్గా కనబడుతుంది అనమాట. అందుకోసమే మేము ఎప్పుడు బయటకు వదలం, మ్యాక్సిమము ఎప్పుడో ఒకసారి. సో అప్పుడు వదిలినప్పుడు అలా గలీజ్ పట్టించుకునేస్తుంది. చూడండి చెట్టు కింద కాయ మాగిపోయింది, అలా గట్టిగా ఉంది కదా అనేసి ఊరికి అలా అనేసరికి పగిలిపోయింది. కింద ఏం లేదండి మట్టి, అంత ఆకులు ఉన్నాయి. చూడండి ఏం మెత్తుకోలేదు. ఆ ఫ్రూట్ చూడండి మాగిపోయింది, ఎంత జ్యూసీగా ఉందో చూడండి. లైట్ బ్రౌన్ కలరు. జాక్ బ్రౌనీ కోసం ఫ్రెష్ ఫ్రూట్స్ అనమాట. ఎవరికైనా లక్ ఉండాలండి ఇలాంటి ఫ్రూట్స్ తినాలంటే. సో ఆ లక్ మా జాక్కి బ్రౌనీకి ఉంది అనుకుంటున్నాను. ప్రతి ఒక్క తినే దాని మీద పేరు రాసి పెట్టి ఉంటుంది కదా. సో ఈ ఫ్రూట్స్ కింద మా జాక్ బ్రౌనీ పేరు రాసి పెట్టినట్టుంది. అందుకే ప్రతి ఒక్కటి బాగా ఎమ్మీగా తింటున్నాయి. బ్రౌనీకి అయితే డైరెక్ట్గా నా చేతితో నుండే ఫీడ్ చేపించేసాను, తిన్నీలే అనేసి. చూడండి కొన్ని ఇంకా చూపిస్తాను, కింద పడిపోయాయి ఫ్రూట్స్. పైన ఉండేవి మాత్రం గట్టిగా ఉన్నాయి, కింద ఏదో ఉంది కానీ కొరికింది, చిలుక కొరికింది అంటారు కానీ ఏది కొరికిందో తెలియదు కదా. అది రిమూవ్ చేసేసి మిగతాది పెట్టడం కరెక్ట్. మనమైనా తినొచ్చు, మేమైతే చిన్నప్పుడు అంతా అలానే తినేవాళ్ళం అండి. ఏమన్నా తిని చిలుక కొరికింది అని అనుకునేవాళ్ళము. అది పాము తినిన్నా ఇంకేమన్నా ఇన్సెక్ట్ తినిన్నా కానీ మేము చిలుక కొరికిందని అనుకుంటాము. ఇంకొక ఫ్రూట్ కూడా దొరికింది, దానికి మొత్తం చీమలు ఉన్నాయన్నమాట. ఈ ఫ్రూట్ చాలా స్వీట్ ఉంది, ఏ ఇన్సెక్ట్స్ అయినా ఏదైనా కానీ టకామని తినేకి ట్రై చేస్తాయి, అంత స్వీట్ ఉందన్నమాట. సో ఇప్పుడు మేము దాన్ని మొత్తం రిమూవ్ చేసేసి బ్యాడ్ కొరికిండేదంతా మంచి ఫ్రూట్ని జాక్ బ్రౌనీకి ఇచ్చామన్నమాట. చూడండి మొత్తం అంతా అది రిమూవ్ చేసేసాము.
ఇప్పుడు అక్కడ కొరికిండే ప్లేస్ మాత్రం రిమూవ్ చేసేసి ఈ పక్క ఉండేది మాగిపోయిందనమాట మొత్తం కాయి. సో అది మాత్రమే జాక్కి బ్రౌనీకి పెట్టాము. జున్ను ఎలానో తింది కదా, సో అందుకోసమే అది రిమూవ్ చేసేసి వాళ్ళిద్దరికీ ఇచ్చేసాము. తినేసాయి. తర్వాత ఇంకా నేను చాలా తీసుకొని వచ్చాను. అవి మేము కూడా కొద్దిగా తిన్నాము. కింద రాలిపోయి ఉన్నాయి కాబట్టి. చెట్లో ఉండేటివైతే ఇంకా పచ్చిగానే ఉన్నాయి. దానికి ఇంకా టైం పడుతుంది. చూడండి కాయ ఎంత జ్యూసీగా ఉందో. అసలు మనకి బండి మీద కానీ షాప్లో కానీ దొరికేటివి కూడా ఇంత టేస్ట్ ఉండవనుకుంటా. అంత టేస్ట్ ఉన్నాయన్నమాట కింద పడిపోయిండేటివి. మనం షాప్స్లో కానీ మాల్స్లో కానీ తీసుకొని తినడం అది వేరుంటుంది. ఇట్లా పొలంలో వచ్చి న్యాచురల్గా కింద పడి చెట్లో నుండి అప్పటికప్పుడు కోసుకొని తినడం ఇవి వేరేలా ఉంటాయి. దీంట్లో సాటిస్ఫాక్షన్ అనేది చాలా బాగుంటుంది. ఒక్క రవ్వ తిన్నా కానీ ఆ తృప్తి వేరే లెవెల్లో ఉంటుంది. సో ఈరోజు జాక్ బ్రౌనీ మేము అంతా లక్కీ పర్సన్స్ అనమాట ఈ ఫ్రూట్స్ తినడానికి. జాక్ బ్రౌనీకి మినిమం 20 to 30 ఫ్రూట్స్ దగ్గర నేను కలెక్ట్ చేసుకొచ్చి ఇచ్చాము. దానికి తనకు కొంచెం తిని కొంచెము అయినా ఇంకా తింటూనే ఉన్నాయి. ఎక్కువ తింటే ప్రాబ్లం అవుతుంది అని అనేసి ఎక్కువ పెట్టలేదు. చూడండి ప్రతి ఒక్క ఫ్రూట్లోనూ అలా మాగిపోయిందనమాట. అంత కలర్ఫుల్గా ఉంది. సో అన్నీ మంచిగా తినేసాయన్నమాట బ్రౌనీను జాక్ ఇద్దరు. ఇంకా వేస్తే ఇంకా తింటాయి అలా ఉన్నాయి. బట్ కానీ వద్దు, ఎక్కువ పెట్టకూడదు, మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అవుతుంది స్టొమక్ అనేసి మేము లిమిట్గానే పెట్టాము. తర్వాత బ్రౌనీకి వేస్తూ ఉన్నామన్నమాట కంటిన్యూస్గా. తను క్యాచ్ పట్టుకుంటూ ఒకవేళ కింద పడితే కూడా తను తింటుంది. మేము అలా ఎందుకు చేస్తున్నామంటే కింద మట్టి ఉందండి, కానీ ఆకులు ఉండడం వల్ల ఆ ఫ్రూట్ అనేది స్పాయిల్ కాలేదు. అందుకోసమే ఫ్రీగా వదిలేసాము తిన్నీళ్ళే అని. జున్ను మాత్రం అటు ఇటు ఆడుకుంటూ గాలితో గీక్కుంటూ అలా ఉంది, కానీ ఒక్క ఫ్రూట్ కూడా తినలేదు. రుచి చూపించినా కానీ తినలేదు. మళ్ళీ బ్రౌనీకి వేసేదానికి వస్తే తను తినాలని ముందరికి వస్తుంది. బట్ కానీ తిందండి ఊరికేనే. తనకి వేయకూడదు, తను తినకూడదు బ్రౌనీ. జున్ను మాత్రమే చూడండి, కానీ తినదు, వదిలేస్తుంది. మళ్ళీ ఫైనల్గా బ్రౌనీనే తింటుంది. జెలస్ అనమాట. ఏమైనా వేయని ఫుడ్ పెట్టేటప్పుడు కూడా అంతే, ఫస్ట్ తనకే పెట్టాలి. ఒకవేళ లేట్గా పెట్టాము అని అంటే మళ్ళీ ఫుడ్ ముట్టుకోదు. అలా చాలా జెలస్ ఫెలో జున్ను. బ్రౌనీకి జాక్కి లేట్గా పెడతాం ఫుడ్, ఫస్ట్ జున్నుకే పెడతాము. జున్ను ఎప్పుడు టేస్టీగానే తింటుందండి. సామాన్యమైన ఫుడ్ అయితే తిందు. మంచిగా ఉండాలి, మంచిగా ఉంటేనే తింటుంది, లేకపోతే తిందనమాట. బ్రౌనీ జాక్ అలా కాదు, చాలా మంచి డాగ్స్ అనమాట. ఏం పెట్టినా కానీ అడ్జస్ట్ చేసుకొని మంచిగా తింటాయి. జున్ను మాత్రం చాలా డిఫరెంట్ డాగ్. సో తన కోసం మేము సపరేట్గానే చేస్తామండి ప్రతి ఒక్కటి. ఇంకా కాసేపు రెస్ట్ తీసుకున్నాయన్నమాట జాక్ బ్రౌనీ. వదిలేసాము. మేము కాసేపు మాట్లాడుకున్నాము. ఇంకా ఈవినింగ్ అవుతుంది, మంచు పడుతుంది, వెళ్ళిపోదాము అంటే జాక్ అస్సలు వద్దు వద్దు అని అంటుంది. సో తనకి ఇష్టం లేదనమాట మళ్ళీ షెడ్ దగ్గరికి వెళ్ళడము. ఇవి రెండు కూడా అలానే మాట్లాడుకుంటున్నాయి, మనం వద్దు వెళ్ళేది అన్నట్టుగా. ఇష్టమే లేదు వెళ్ళడానికి. ఇక్కడ బాగుంది. సో ఇక్కడ ఇలానే ఉంటే ఈవినింగ్ స్నేక్స్ తిరిగే ఛాన్సెస్ ఉన్నాయండి. అందుకోసమే మేము తీసుకెళ్ళిపోయాము. చూడండి ఈ గ్రీనరీ ఎంత బాగుందో. నిజంగా నేచర్ లవర్స్ అయితే ఖచ్చితంగా ఈ వీడియో నచ్చుతుంది. చెట్లు చూడండి ఎంత పచ్చగా ఉన్నాయో. సన్లైట్ పడుతుంటే ఇంకా మెరుస్తున్నాయి ఆ ఫ్రూట్స్ కానీ ఆ చెట్లు కానీ. ఎవరైనా ఇక్కడ ఈ ప్లేస్కి వస్తే అస్సలు వెళ్ళబుద్ధి కాదు, అలా ఉందన్నమాట ప్లేసు. సో జాక్ బ్రౌనీ జున్ను మళ్ళీ రిటర్న్ టు డోస్ ఉన్నాయి. నాకు చూడండి చేతికి అంతా కరిసేసాయి. సో అవి కరిసిన ప్లేస్లో మొత్తం అంతా స్వెల్ అయింది. మళ్ళీ ఒక 2-3 మినిట్స్కి అంతా ఏం ప్రాబ్లం లేకుండా నార్మల్ స్కిన్ అయిపోతుంది. నాకే అలా కరిసాయంటే జున్ను జాక్కి ఇంకెలా కరిసాయో. అందుకోసమే ఇక్కడ ఉండకూడదు అని అనేసి అప్పుడప్పుడే త్వరగా తనని జున్నుని బ్రౌనీని తీసుకెళ్ళిపోయాము. ఏమన్నా ఇన్ఫెక్ట్ అయ్యి మళ్ళీ ఫీవర్ వస్తుందేమో, ప్రాబ్లం అవుతుందేమో అని. సో జున్ను అటు వెళ్తుంటే ఇటు రారా అని చెప్పాము. ఎండ ఎక్కువ ఉండడం వల్ల వాటర్ తాగుతుంది అని అనేసి మేము యాక్చువల్గా కౌ కోసమని టబ్లో వాటర్ పెడతాము. నీట్గా ఉంటాయి వాటర్ ఎప్పుడు ఫ్రెష్గా, బోర్ వాటరు. సో జున్ను బ్రౌనీ జాక్ ముగ్గురు వాటర్ తాగారు. సో న్యాచురల్గా ఇవి బోర్ వాటర్ అండి. మేము మామూలుగా ఫుడ్ పెట్టేటప్పుడు కూడా బోర్ వాటరే ఇస్తామన్నమాట ఈ 3 డాగ్స్కి. సో ముగ్గురు తాగేశారు ఫుల్గా. సో మళ్ళీ కొంచెం ముందర అనమాట షెడ్, అక్కడ వాటర్ తాగేసిన తర్వాత మళ్ళీ షెడ్ దగ్గరికి తీసుకెళ్ళాము. ఈవినింగ్ అయిపోయింది. మా మమ్మీ ఇక్కడ గడ్డి కోస్తుందన్నమాట. చూపిస్తాను. గడ్డి కూడా అయిపోయింది. ఇంకా ఎండాకాలం స్టార్టే కాలేదు, అప్పుడే గడ్డి అయిపోయింది, అన్నీ అయిపోయాయి.
ఎలా చేయాలో అన్న ఆవులకి మెయింటెనెన్స్. ఎప్పుడు ఆవులు ఉండేవాళ్ళు ఎప్పుడు గడ్డి మెయింటైన్ చేసుకోవాలి. చూడండి గ్రీనరీ. అసలు మా మమ్మీ అక్కడ గడ్డి కోస్తుంది. గడ్డి లేదండి, బట్ కానీ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. యూరియా ఒకసారి చల్లేస్తే మొత్తం అంతా వచ్చేస్తుంది. ఇక్కడ నుండి కొంచెం ముందర పోతే అదే అండి షెడ్డు. సో ఇదండి మా జున్ను, జాక్, బ్రౌనీతో మేము హాఫ్ డే స్పెండ్ చేసాము. మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.